తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో మాత్రం చాలా ఒక రభస మాత్రం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉప ఎలక్షన్లు వస్తాయి అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఆశిస్తున్నారు. మరొక వైపు అలాంటిది ఏమి ఉండదంటూ ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారైతే చెప్తున్నారు. కానీ ఒక రెండు విషయాలలో మాత్రము, రెండు నియోజకవర్గాలలో మాత్రము ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వచ్చడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. ప్రధానంగా అది స్టేషన్ గన్పూర్, మరొకటి ఖైరతాబాద్ ఇద్దరు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉప ఎలక్షన్స్ వస్తాయన్నటువంటి మాటలు అయితే వింటూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. మీరు కూడా చూస్తున్నట్టున్నారు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణలో గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ చర్చను ఎట్లా చూడొచ్చు అంటారు? పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది అసలు? పార్టీ ఫిరాయింపుల చట్టము అయితే ఇప్పుడు అంటే ఉన్నా లేనట్టే అన్నట్టు చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏదో అనుకొని ఏమో చేసేసి ఇష్టం వచ్చినట్టు ప్రజల నమ్మకాన్ని మోసం చేసి, ప్రజలను మోసం చేసి ఇష్టం వచ్చినట్టు ఫిరాయింపులు చేస్తున్నారు. సో ఫిరాయింపులు చేసే దాంట్లో కూడా ఈ కండువాల బిజినెస్ అనేది రీసెంట్గా వచ్చింది. ఈ లాస్ట్ 5 to ఐ వుడ్ సే అబౌట్ 10 yearsలోనే ఈ కండువా మార్పిడి అనే ఇది వచ్చింది. అయితే యాంటీ డిఫెక్షన్ లా కింద ఎటువంటి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక గుర్తు మీద గెలిచిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒకవేళ ఆ గుర్తు మీద కాకుండా ఇంకో పార్టీతోని మంతనాలు చేస్తున్నాడు, లేకపోతే ఇంకో పార్టీతోని కలిసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా అప్లికబుల్ అవుతుంది. దాంట్లో మీరు ఇది చూపెట్టాలా, కండువాలు మార్చుకోవాలా, ఇది మార్చుకోవాలా, అది అంటే ఒక స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ అన్నట్టు లేవు. అది మనము క్లియర్ ప్రాబబిలిటీస్ అంటాం. అంటే మనము ఇది జరిగింది అని చూపెట్టగలిగితే దెన్ ఇమీడియట్లీ దే హ్యావ్ టు బీ రిమూవ్డ్ ఫ్రమ్ ద పొజిషన్. అండ్ స్పీకర్ హ్యాస్ టు టేక్ దట్ కాల్. ఎందుకంటే స్పీకర్ రెగ్యులర్లీ జనరలీ రూలింగ్ పార్టీ నుంచే వస్తారు, లేకపోతే చాలా అరుదుగా ఇద్దరు అంటే రూలింగ్ ప్రపోజిషన్ అండ్ ఆపోజిషన్ ఇద్దరు కలిసి ఒక అతన్ని స్పీకర్గా ఎన్నుకుంటారు. సో ఇక్కడ స్పీకర్ రూలింగ్ పార్టీ అతను అయినంత మాత్రాన అంటే మీకు అసెంబ్లీ సభ లేనప్పుడు మీకు ఇంకేం పని ఉందండి? అంత గాఢంగా మీరు చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని వడబోసి చల్లార్చి మీరు చేసేదేం లేదు. యూ హ్యావ్ టు జస్ట్ టేక్ అ డెసిషన్. వీళ్ళు అనర్హత వేటుకి గురవుతున్నారా లేదా, దాని తర్వాత ఏం చేయాలనో అది లా చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మీరు ఖైరతాబాద్ని అయితే చూస్తే అవుట్ రైట్గా, అంటే ఇక్కడ కండువా మార్పిడే జరగలేదు, అవుట్ రైట్గా 2023 జనరల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండ్రు ఆనం నాగేందర్. అదే 2024 జనరల్ ఎలక్షన్స్లో ఎంపీ టికెట్ సికింద్రాబాద్ నుంచి ఎంపీ టికెట్లో పోటీ చేసిండు. అంటే బీ ఫామ్ ఉంది, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిండు, ఓడిపోయిండు. దెర్ ఇస్ అ బీ ఫామ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దేర్. సో దట్ ఈస్ అది క్లియర్ ప్రాబబిలిటీస్ అనేది బియాండ్ రీజనబుల్ డౌట్ ఉంటుంది అండ్ క్లియర్ అండ్ ప్రెజెంట్ ప్రాబబిలిటీస్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ ప్రాబబిలిటీస్ దాటిపోయింది. ఇట్ హాస్ బికమ్ బియాండ్ రీజనబుల్ డౌట్. ఈయన దీంట్లో గెలిచిండు, దీంట్లో బీ ఫామ్తో కొట్లాడిండు, ఆబ్వియస్లీ ఈయన కాంగ్రెస్కి వెళ్ళిపోయిండు అని చెప్పేసి. సో ఇక్కడ ఆలోచించే విషయమే లేదు. దీంట్లో అదే మళ్ళీ వడబోచి చల్లార్చే అవసరమే లేదు. సో ఖచ్చితంగా ఈ రెండు కాన్స్టిట్యువెన్సీస్లో అవుట్ రైట్గా ఉన్నది కాబట్టి ద స్పీకర్ హ్యాస్ టు టేక్ అ కాల్. అండ్ స్పీకర్ ఒకవేళ అనర్హత వేటుకి గురి చేయకపోతే అప్పుడు లీగల్ రిపర్కషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ అవుట్ రైట్. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు అనర్హత వేటుకు గురైతే ఎలాంటి రూల్స్ కండక్ట్ చేస్తూ తర్వాత ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసి వెళ్తే ఎలా ఉండొచ్చు? అనర్హత వేటుకి గురైతే ఏనైతే ఇక రిమూవల్ ఉంటుంది. అండ్ ప్లస్ దే విల్ బీ సబ్జెక్ట్ టు ద ఫ్యాక్ట్ దట్ దే కెనాట్ కాంటెస్ట్ ఫర్ అట్లీస్ట్ 6 years. ఒకవేళ దానికన్నా ముందే రిజైన్ చేసి పక్కకు తొలగిపోతే దెన్ అంటే
అనర్హత వేటు అనేది ఫార్మలీ పడలేదు కాబట్టి దే కెన్ ట్రై అండ్ కాంటెస్ట్ వన్స్ అగైన్. పై ఎలక్షన్ వస్తుందా ఏమొస్తుందా, వీళ్ళే ఉంటారా లేకపోతే వీళ్ళని పక్కకు పెట్టి ఇంకా ఎవరినైనా పెడతారా, నాకు తెలిసి అయితే వీళ్ళని ఉంచారు, పక్కకు పెట్టి ఇంకా ఎవరినన్నా ఇది చేసి ఇక దెన్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ని వీళ్ళను వాపస్ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అనర్హత అంటే ఆ వేటు పడితేనే యూ వుడ్ బి సబ్జెక్ట్ టు డిస్క్వాలిఫికేషన్. ఆ వేటు పడకుండా ఆటోమేటికలీ రిజైన్ చేస్తే అన్ని సిచ్యువేషన్స్లో ఎట్లయితుందో అట్లనే హై ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు దానం నాగేందర్ ముందు అలాగే కడియం శ్రీహరి ముందు ఉన్నటువంటి బెటర్ ఆప్షన్ ఏదనుకుంటున్నారు మీకు ఉన్నటువంటి లీగల్ సెన్స్ ప్రకారం? వాళ్ళ పొలిటికల్ కెరియర్స్ ఇంకా కాపాడుకొని కంటిన్యూ చేయాలనుకుంటేనైతే మై అడ్వైస్ ఈవెన్ ఇఫ్ ఐ వాజ్ కన్సల్టెడ్ యాజ్ అ లాయర్ వుడ్ బీ టు జస్ట్ రిజైన్ అండ్ నెక్స్ట్ 1-2 yearsలో మళ్ళీ యూ వుడ్ బీ ఇన్ ద ఫ్రే. ఎందుకంటే ఆ డిస్క్వాలిఫికేషన్ వేటు పడితేనైతే యూ వుడ్ బి సబ్జెక్ట్ టు ద యాంటీ డిఫెక్షన్ లా డిస్క్వాలిఫికేషన్ దట్ వుడ్ బి అబౌట్ 6 years. స్పీకర్కి కోర్టులు ఖచ్చితంగా నువ్వు ఈ డైరెక్షన్లో పనిచేయని చెప్పేటువంటి రైట్ ఏమైనా కోర్టులకు ఉందా స్పీకర్ విషయంలో ప్రధానంగా మాట్లాడుకోవాలనుకుంటే? లేదండి, కోర్టులు ఇక్కడ స్పీకర్కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రెషన్ ఉంది కాబట్టి అండ్ స్టాట్యుటరీ డిస్క్రెషన్ ఉంది కాబట్టి స్పీకరు ఒక కాల్ తీసుకోవాలి. సో ఈ రెండు అవిట్లో అంటే నాకు ఇంకో 6-8 అవిట్లో నాకు దాని సిచ్యువేషన్స్ అన్నీ ప్రాపర్గా తెలియవు. సో ఈ రెండు అవిట్లో అవుట్ రైట్గా ఉంది. సో ఒకవేళ స్పీకర్ అనర్హత వేటుకి గురి చెయ్యకపోతే మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్తుంది. ఇట్ విల్ గో త్రూ ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్. అండ్ లీగల్ ప్రాసెస్లో మేము అంటే జడ్జెస్ అయినా లాయర్స్ అయినా వీఆర్ బౌండ్ బై లాస్ ఆఫ్ ఎవిడెన్స్. లాస్ ఆఫ్ ఎవిడెన్స్లో క్లియర్ ప్రాబబిలిటీస్ ఇక్కడ కండువా అనేది ఫోటోలు ఉంటాయి, ఇవి ఉంటాయి, చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవచ్చు. కండువానో షేక్ హ్యాండో లేకపోతే కలిసి మాట్లాడుకున్నాడో నవ్వుకున్నాడో కాదు కదా. ఇక్కడ క్లియర్గా దెర్ ఇస్ అ బీ ఫార్మ్ ఆఫ్ వన్ పార్టీ ఇన్ 2023. there is a B form of another party in 2024. So it is beyond a reasonable doubt. ఇక కోర్టులు ఎంత ట్రై చేసినా కానీ దానికన్నా ఎక్కువ ఇది చేయలేరు. సో దే విల్ హ్యావ్ టు డిస్క్వాలిఫై ఇఫ్ ద స్పీకర్ డజంట్. సో మై అడ్వైస్ వుడ్ బి టు జస్ట్ రిజైన్ అండ్ రీడూ ఇట్ వన్స్ అగైన్. ఇది రచనారెడ్డి అడ్వకేట్ చెప్తున్న మాటలు. మొత్తం మీద దానం నాగేందర్ అయినా కడియం శ్రీహర్ అయినా ఇక రిజిగ్నేషన్ చేసి బై ఎలక్షన్స్ పోవడమే ఉత్తమం అనేటువంటి సలహాను అయితే వదిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.